గైస్ వెల్కమ్ బ్యాక్ టు LFG Lavan FF గేమింగ్. ఈరోజు అయితే నేనైతే సిఎస్ అయితే హీరోయిక్ గైస్, అందుకే మాస్టర్ వెళ్దామని ర్యాంక్ పుష్. కానీ మనోడు ఎంఆర్ అంటారు బ్రో, మనోడే చూసుకోవచ్చు. వీళ్ళు క్రిమినల్ వాళ్ళు మొత్తం క్రిమినల్ బండిలో వచ్చిందని మొత్తం అదే తీసుకుంటూ కూర్చుంటారు గైస్ అందరూ. అంటే మనోడు కూడా టాప్ అప్పే, కానీ మరి అంత కాదు మరి తక్కువ కాదు. టాప్ అప్ అన్నప్పుడు చేస్తాడు. తన్నురా తన్నురా తన్ను తన్ను పడ్డడికి అన్న కొడితే కొత్తగా పడ్డాడు. కానీ మరి ఇట్లకెళ్ళి వస్తుంది ఇంటికెళ్ళి ఓడు. ఇంకా బయటకెళ్ళి అంట మోలని ఇంటికెళ్ళి అంటారు. అదేమైతే లాంగ్ ఇట్లనే వస్తాడు. ఆవు బ్రో నేను చూసుకున్నాను. అంతే గైస్, ఇద్దరం ఒక పని చూసుకున్నాం. అది గైస్ ట్రిబుల్ టేక్ డౌన్. స్టార్టింగ్లో ఉండే గైస్ ట్రిబుల్ మీకు తెలియండి ఒక విషయం అవుతుంది గైస్. ఎన్ని రోజులు నేనైతే దాచి పెట్టాం, అందుకే స్టార్టింగ్లో కూడా చూపించలే. మ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు చూసుకోవచ్చు గైస్. బన్నీ ఎంపీ అయితే బన్నీ ఎంపీ కౌంటర్ పెట్టుకుంటారా జరా ప్లీజ్, సోల్ గిమ్మంటున్నాయి. బన్నీ ఎంపీ తీసిన గైస్ లాబీలోకి పోయినాక ఇంకోటి ఉంటుంది గైస్ సర్ప్రైజ్. తను రాని తిడతాడు మళ్ళా, కానీ నాకంటే పెద్దనే గేస్. వాళ్ళు అట్టున్నారు గేస్. ఏ నడవై గాలిలోకి ఎగిరిండి గేస్, అయినా కానీ బాల్ పోలే. ఏ తన్ను అదే చూసుకో చూసుకో చూసుకో. ఎంఆర్ ఏ జస్ట్ మిస్ జోన్లో కూర్చుండే, అక్కడ అటే పోతుంది కానీ అంతనే ఉన్నది గేస్. ఏ వస్తున్నారు రే మీకోసమే. లాంగ్ నైట్ మాత్రం కొట్టకుర్రా, ఎంపీ కొట్టి చూపిస్తాం. మనం ఇట్లా వాల్ గీసాలి, అట్లా వస్తే దారి మీరు వస్తారు కదా రారే. ఇప్పుడైతే లేచుకొని చేసిన వికెట్, డబుల్ వికెట్. గాయ్స్ ఇంచులో మిస్. ఆడైతే అది వేసుకొని పోతున్నాను, కంటియమనుకుంటుండు. చూడండి గైస్, ఇద్దరైతే 2 కిలోలు కొట్టుకుని నేను ఒక్కడిని 2 కిలోలు కొట్టుకున్నా గైస్. ఇట్లా వేస్తేనే గైస్ గ్రాండ్ మాస్టర్ పుష్ అయ్యేది. అలాంటి కథం కేల్ కథం దుకాన్ బంద్ గైస్. హ్యామర్ హ్యామర్ గైస్, హ్యామర్ అయిపోతే నేను వేరేదైతే తీసుకుంటా గైస్. చూసుకోవచ్చు గైస్, హ్యామర్ అయిపోతుంది ఎట్లా అనుకున్న రోజులల్లా. ఏ నడవండి రే, సేమ్ ఫామ్లో ఉండరు, నేను కూడా అదే ఉంటా. మనోడైతే జోన్లోకి అయితే వెళ్ళిపోతుండు, వద్దన్నా అని పోతుంది గేస్. ఏం చెప్పాలి గేస్ ఇంకా వాళ్ళకి ఆనికి. ఓ నాన్ని నువ్వు ఉన్నాడు ఇంకా దూరా తీసుకో బ్రో. ఏం బాల్ వేస్తారా, డ్యామేజ్ కొంచెం పడ్డా మీకు. దట్ ఈస్ క్రిమినల్. రారా వీడు మెల్లగా అయితే గ్లూవాల్ పడగొట్టింది. నీకైతే ఫుల్డి నన్ను ఫోకస్ చేసింది మీరు సడన్గా గేస్. ఇద్దరు కలిసి నన్ను ఫోకస్ చేసిరు గేస్. మనోడు కొడతాడు ఆ వేసి కొట్టాడు, ఇంకెళ్ళి వచ్చి కొడితే ఏడ కొడతాడు గేస్. అది కూడా వెనకకెళ్ళి వేసేసి అటు హెడ్ లేకపోతే గేస్. సరే అయితే ఏదో వాయిస్ చేంజ్ చేసినట్టు అంతే గేస్. ఏ రారా ఒక బాల్ అంతే. నేను డైరెక్ట్ కూర్చొని తింటే అయిపోయింది. డైరెక్ట్ ఇలా కూర్చొని తింటాను ఇంకా అంతే అంతే గేస్.
పడ్డది మొత్తం పడ్డది. అవం పోరం మొత్తం పడ్డది గేస్. నన్ను స్కోప్ చేసి గేసి దొంగడు మళ్ళా. నాకు కూడా కాదు బాన్ ఫైర్, నీకే కాదు పోయి తీసుకో. ఫుట్ వస్తుంది, ఎనిమిస్ వస్తుంది దాని తర్వాత. అరే తన్నకు రే ప్లీజ్ రే. అరే అదేదో బై మిస్టేక్లో అయిపోయింది రే. నాకు హెల్త్ కావాలి రే ప్లీజ్. ఓడని వేసుకుంటుంది ఏదైతే నేను ఇంకొకలి. అరే గైస్ ఈ స్కిల్ కూడా వాడుతున్నా. ఇంకొకలి వచ్చిండు వేసిండు స్కిల్ వేసిండు. ఒక్క బుల్లెట్ అన్నాడు ఇంకా. గైస్ స్టార్టింగ్ 2 రౌండ్స్ నార్మల్ కాదు గైస్. నా బోయ్ స్ట్రైక్ అయితే అస్సలు పోదు గైస్. మా అన్నతోనైతే పుష్ చేస్తున్నా. బోయ్ స్ట్రైక్ అయితే 5 ఉంది, నేను 6 ఉంది కాబట్టి నేను ఒక మ్యాచ్ ఆడుతున్నా. అరే బ్రో ఏం ఆడుతున్నావు బ్రో, ఎందుకు బ్రో నువ్వు ఆడి వేస్ట్. MP40 చేస్తే యూఎంపీ తీసుకో. అస్సలు ఇక నేనే నేనే ఇయ్యా. యూఎంపీ ఈజ్ బెటర్ దాన్ MP40 గేస్. ఎస్ సార్ నో కామెంట్ చేయండి. చూసుకోవచ్చు గేస్. ఈడొకడు ఇది క్యారెక్టర్ వేసి కనిపించదు అనుకుంటారు గేస్ అందరూ. వాడు చూడండి రష్ పెట్టుకుంటాడు. ఈడొకడు బాన్ ఫైర్లు పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఏం వేసుకుంటారు రా ముందుకే. పడ్డది డ్యామేజ్ పడ్డది. కూర్చో ఏం చేస్తాం కూర్చో. వాళ్ళు ఊరికొస్తారు సరిగా డ్యామేజ్ పడ్డది లేవు అని. అదిగోండి ఆడ లెఫ్ట్ సైడ్లో ఉన్నారు కాబట్టి మనం కూడా లెఫ్ట్ సైడ్కి పోవాలి. పడ్డది ఫుల్ పడ్డది హ్యాండ్ ఆడి కొట్టలేదు, మనమే కొట్టుకున్నాం. ఓపెన్ కవర్ ఉండే. ఎన్ని గన్లు చేంజ్ చేస్తావురా బాబరే నువ్వు. నాకైతే ఓరియాన్ ఉంది. 8 షార్ట్ నుంచి ఎంత కొట్టినా, లాంగ్ నుంచి ఎంత కొట్టినా గేజ్ చూసుకోవచ్చు. 2v4 అవుతుంది బ్రో. చూసుకున్నాడు బ్రో ప్లీజ్. మ్యాచ్ గెలవాలి బ్రో. బోయా స్ట్రిక్ 6 రావాలి బ్రో. ఈయన గేసాడు మొత్తం లొకేషన్ ఎక్స్ప్లోర్ అయితే చేసేసాను. వచ్చింది గేసాడు కూడా. అందరు కలిసి గట్ల మీద పడతారు. ఏం చేసి ఓని కొట్టాలి గేసి. అందరు కలిసి గట్ల మీద పడుతుంది. నా బోయ్ స్ట్రైక్ అయితే పోయింది. మీ కళ్ళ ముంగట గేసి 5 బోయ్ స్ట్రైక్ అయితే పోయింది. మా అన్నతోనైతే మంచిగా పుష్ చేద్దాం అనుకున్నా, కానీ ఈయనతో వచ్చి సరిపోయింది. ఏం చేద్దాం అంటావు మరి. ఇస్తాయిగా చెప్పి ఆ డబల్ చెప్పి ఏదో చెప్పి. ఏం డుగ్ అంటున్నారా. నీ దగ్గర ఉంది స్కార్ లెవెల్ 2, ఎక్స్ఎంఎట్ లెవెల్ 2, ఎక్స్ఎంఎట్ అట్లా. M1014 లెవెల్ 2 లేదు నీ దగ్గర. ఎక్స్ఎంఎటే లేదు నీ దగ్గర. అమ్మాయి దొంగ తంతడు గేసి మళ్ళీ. రివెంజ్ టేస్ట్ స్వీట్ అన్నాడు. ఇది స్వీట్ కదా అంటాడు. ఏమన్నా నువ్వు ద్వారా పోయిన రౌండ్ చూసినా ఓన్ చేసినా స్కిల్. అందరు కలిసి ఒక్కరి మీద పడితే అట్లుంటాయి గేస్. రారే జోన్లోకి. అలా అయితే రాని గేస్. ఒకడైతే ఈడున్నాడు, ఇంకొంతమంది ఏడున్నారో. ఇప్పుడు ఈయన్ని లేపేసినట్టే వాళ్ళని లేపేయాలి గేస్. అదిగో నెంబర్ 3 ఫుట్, నెంబర్ 1 బ్రో. చెప్తానే ఉన్నా బ్రో ఫుట్ అని. చెక్కారా గట్టిగా చెక్కారా. ఇద్దరిని చెక్కేసారా. Double takedown. గేస్ చూసుకోదు గేస్. ఫస్ట్ అయితే డేంజర్ ఉంది. 2v3 అయిపోయింది. ఇంకానే అయిపోయిన గేస్. 7 పడుతుంది గేస్. అది MP5 డబుల్ చిప్ స్ట్రైక్ అయితే పోయింది గేస్. అన్ఫార్చునేట్లీ మళ్ళీ స్ట్రైక్ బిల్డ్ చేద్దాం లేండి గేస్. రెడీ కొట్టు బాయ్. అది కొట్టు
ఏం చేద్దాం చేసి మనోడు మార్చబోతున్నాను ఆనందంతో ప్రాణమే అవుతలే అప్పటి నుంచి బీఆర్ఏ పెడుతున్నావు పెట్టరా పెట్టేది కేశవ ఇంట్లో కేశవ ఉన్నాడు గేస్ పుష్ప అన్న చెప్పి తీసుకున్నా కేశవని గేమ్లకి మంచిగా ఆడుతున్నాను తలకాయలు కూడా నరుకుతాడు కానీ ఏదో ఒకసారి చూసుకోదు గైస్ ఇల్లు అయితే M1887 ఈవో గైస్ మొన్న గైస్ సమ్మర్లో అయితే తీసిన సమ్మర్ మిడిల్ అయితే తీసిన గైస్ M188 గేస్ అది టుంటూ హ్యాకరా గేస్ ఈ బాబు నువ్వు గేస్ చూసుకొని చేశాడు అసలు ఉరుకుతలే కూడా ఉరుకుతలే గాలి ఉన్నాడు గేసాడు కాళ్ళు ఒక్కటి కిందకి లేదు గేస్ హ్యాకర్ అనుకుంటా గేస్ హ్యాకర్ అయితే గతమేగా ఎడ దింపుతావు రే అచ్చా గేస్ డివోర్స్ స్క్వాడ్ పెట్టాడు బ్రో డివోర్స్ స్క్వాడ్ బ్రో గేస్ అయిపోయింది గేస్ డివోర్స్ స్క్వాడ్ అయితే చూద్దామా అని పైకి ఒక్కటి దిగుతలేడా అందుకే ఇక్కడ మంచిగా యూజ్ చేసుకొని పోయి కొట్టవచ్చు అని చూసుకోవచ్చు ఏడ దింపుతున్నావు అరే నీ ఇష్టం ఉన్న కాడ నువ్వు దిగుతున్నావు నన్ను మీద దింపుదామని ప్లాన్ వేసి నాకు డ్యామేజ్ కొట్టిద్దామని ఎనిమిస్ ఉన్నారని వచ్చింది నన్ను కొడదామని ఎనిమిస్ని బదులు ఇంత స్టోరీ అయితే ఇస్తాడు గేస్ మనోడైతే మ్యాక్ 10 గేస్ ఇంకొన్ని రోజులు అయితే నాకు మ్యాక్ 10 బ్యాచ్ అయితే వస్తుంది గేస్ ఇంకొన్ని రోజులు అంటే కొన్ని రోజులే నా ఫ్రెండ్స్కి అయితే MP5 అవి వచ్చినాయి నాకు మ్యాక్ 10 వస్తుంది మ్యాక్ 10 ఒక్క లాంగ్ రేంజ్ తీరరే మళ్ళా షార్ట్ రేంజ్ అయ్యో అందుకే మ్యాక్ 10 అయితే ఎక్కువ వాడుతుంది గేస్ పోయిన మ్యాచ్ సిఎస్లో అయితే రాలేదు అంటే కొడదు లెవెల్ 1 వేస్ట్ నా దగ్గరనే ఉంది వేస్ట్ ఎనిమిస్ ఉన్నట్టున్నారు గేస్ ఇక్కడ ఉన్నట్టున్నారు నాకైతే అనిపిస్తుంది ఎనిమిస్ ఉన్నారు లెవెల్ 2 లెవెల్ 3 వేస్ట్ ఏది ఓపెన్గా కూర్చున్నాం గేస్ ఇల్లనే అంతే గేస్ రే కూర్చోయడా అయిపోయింది గేస్ అంతే ఫాస్ట్ 2:20 అయితే అవుతుంది గేస్ చూసుకోవచ్చు మీరు టైం కాదు గేస్ జస్ట్ అది 2:20 పెరిగింది HEP వాడికైతే దుంకాల జై బజరంగబలి దుంకలేకపోయాను నేను ఆడైతే గోల్ అవుతుంది చూసుకోవచ్చు సౌండ్ ఎట్లా వస్తుందో ఎక్కువైతే పెట్టిన సౌండ్ ఉర్రుతాడు గేసి ఇంత గోల్ అని అది గోలా అర్థం కాదు గేసి మనడైతే తన్నిసి పెడతాడు పోయిన మ్యాచ్ దాన్ని కదా గేస్ నేనైతే ఎలైట్ హీరోకి అయితే పుష్ చేసి చూపిస్తా గేస్ మీకు సిఎస్లో బిఆర్లో అయితే ఎలైట్ హీరోకి 4 స్టార్ ఏంద్రా ఆడేం లేదు పైకి వచ్చేసాయి ఏంద్రా గైస్ ఎనిమిస్ ఉన్నట్టున్నారు గేస్ ఇప్పుడు నన్ను స్కోప్ చేసి అదిగోండి హిట్ లిస్ట్ ఈయనే ఉన్నాడుగా నేను ఉరికితే లాంచ్ ప్యాడ్ వేసుకొని ఉండైతే ఎంత ఉంటావు ఉండాడ మళ్ళీ దారా జల్దీ ఆడొచ్చే కంటే ముందు మనమే పోవాలా వేసి ఇల్లాక ఇక్కడ మార్క్ చేసిన ఆడు మొత్తం తిరుగుతుంది దార రే ఫస్ట్ నువ్వు అది పోవు అరే కరెక్ట్ పెట్టుకోరా కరెక్ట్ పెట్టాం కానీ గేసి ఆడైతే కదిలిండు దీన్ని కొంచెం ముంగడు పెట్టుకొని సైడ్కి పెట్టుకున్నాం మనల్ని దాటేస్తే నన్ను కొట్టేస్తే గేస్ వాడు ఒక్కడైతున్నాడు గేస్ అందుకే వాడు అంత ఉరికిండు గేస్ పడ్డది మనోడైతే గేస్ కిల్ అయిపోయిండు మనకు ఆర్సనల్ ఉంది బాయ్ నేను ఆర్సనల్ పోతున్నా
ఏది గేస్ ఆర్సనల్ ఏది Target Arsenal still locked. నడరా ఆర్సనల్ పోదాం ఆడి వేసరికి అదే అవుతుంది అన్నాడు వేసి వాడైతే వాళ్ళ టీమ్మేట్కి అయితే తీసుకుని అదిగోండి వాడు కూడా వచ్చేసినట్టున్నాడు ఈడ పెట్టిందంటే రే పడ్డది గేసాను పడ్డది నాకు టీం వైపోడు గేసి మనకి అయితే పడ్డది ఆడు ఇప్పుడైతే వచ్చిండు ఇప్పుడే దిగిండని లేకుండా గేస్ మా కారుడని గేసి ఎట్లా తీసుకొచ్చి పెట్టినా ఏడో రివైవ్ ఇస్తుంది గేస్ బ్రో నేనేం చేయలే నాకేం తెలియదు మీ వాళ్ళు నేను కొట్టలే మోడు కొట్టాను గేసి ఇటు చూసుకొచ్చి గేసి నా మీదకి వచ్చిండు అరే మీరా బాబు అంటే గెట్టిండు కారు అని వస్తుంది ఇది చూడండి గేసి ఇప్పుడు ఒక ఫన్నీ మూమెంట్ అవుతుంది అండ్ బాల్తో గుద్ది పెడతా ఏంది బ్రో మళ్ళీ మీ వాడు ఏంది బ్రో బాల్తో చూసుకొచ్చి గేసి వాడు అయితే వస్తాడు అని ఫుల్లేరా అదే తర్వాత నువ్వు వచ్చి టీం అయిపోయి అవుతుందన్నా పోయితే కొట్టుక 3 కిల్లులు దొంగాడు మెల్లగా కొట్టేసి 3 కిల్లులు గేసి 3 కిల్లులు రే బాబు కాడ తీసుకుని ఆర్సనల్ పోదాం పారా బాబు అంటే రాడగేసాడు ఆడ ఆర్సనల్ ఓపెన్ అయిపోయింది ఈడ పీక్ సైడ్ పోదాంపా గేసి ఆడైతే చూసుకోవచ్చు వస్తలేడు మనం వెళ్ళిపోదామంటే ఫ్రెండ్ కాబట్టి అవుతున్నాం ఇంతవరకు ఆగేటోని కాదు నేను రారా బాబు అర్లే బాల్గా కార్యక్రమం అనుకోను కానీ మనమైతే ఆర్సనల్ వేపుకొని వెళ్ళిపోదాం ఏమరా ఎందుకు దిగావురా కొట్టాడా అయితే పడు వస్తున్నా కొట్టాడా కిల్లు అయితే ఇంట్లో అమ్మ మమ్మీ నన్ను కొట్టుకుని చేసాడైతే పడ్డాడు గేసానికి ఏడకెళ్ళి కనిపిస్తుంది గేసి ఎనిమిస్ అయితే నాకైతే అర్థం కావట్లేదు పోయేటోని మంచి ఓనియకుండా అని కొట్టిండు నేతో ఆర్సనల్ పోతున్నా వస్తారా లేకపోతే లేదు ఎర్రా బాబు నీళ్ళల్లోకి వెళ్ళి పోదాం జీపు తీసుకొని గేస్ హార్స్ అయితే నీళ్ళల్లో కూడా పోతుంది తెలుసుకోవచ్చు అందరు చూసే ఉంటారు నీళ్ళల్లో పోయే హార్స్ గేస్ అది కూడా ఇట్లా గేమ్లా రియల్ లైఫ్లో అంటే అవి ఇట్లా గీతొస్తైపోతుంది బాబా కొట్టాడు గేసి ఓడ కొట్టిండ్రా బాబా ఫుల్ కొట్టాడురా నాకైతే నేనైతే ఆర్సనల్ ఓపెన్ చేస్తున్నా ఏడబుల్యం ఇయ్యో రండ్రా ఓడొస్తాడు రండ్రా ఇప్పుడు లాంగ్లోనే నరుకుతూ చేశారు రానండి ఓడు కొట్టాడురా నన్ను ఎంత కొట్టాడురా నన్ను ఎడకెళ్ళి కొట్టాడు అదిగోండి గేసి కార్ వేసుకొని అయ్యో వెనకాల బ్రో రా బ్రో వాలే ఇటు గేసి అలా ఆడుంటే మనోడు వాల్ గీడేసిండు ఇంకేం చెప్పాలి గేసి ఇంకా అంతే పెట్టాలి అదే పెట్టాలి పడ్డాడు గేసి ఆడపడ్డాడు ఈడు పడ్డాడు గేసి అరే పోరానా నేను నీతో ఆడ మొత్తం కిల్లులు కొడుతున్నావు లేకపోతేనేమో నన్ను కొడుతున్నావు జై ఏంది అప్పుడే అమ్మో అలోరని వస్తారు పిలుస్తా చూసుకోవద్దు గేస్ మనోడైతే అవుతలే పానం అవుతలే దానికి అమ్మ సిఎస్ ఎట్రా రే ఏతుగా మాస్టర్ ఏం మాస్టర్ గేసి నాకు మైనస్ అవుతుంది గేసి వీళ్ళ వల్ల చూసుకోవచ్చు చెక్ అంతే గేస్ చూసుకోవచ్చు హెడ్ పీక్లో దింపు సార్ పీక్లో దింపు నీ ఇష్టం ఉన్న కాడ దింపు పీక్లో దింపు అంటే ఫ్లాగ్ నాకు ఇనేం దింపుతా దింపు ఇప్పుడు దింపు పీక్లో దింపురా చేత వస్తాడు అది గేస్ మనోడు గేసాడు మనోడు అందుకే గేస్
हेलो भाई डर रहा है क्या ఇప్పుడు ఇంకోటి పెడతా చేసావని तू मेरे को 1 वर्सेस क्रिस्टल में हराएगा तेरी बस की बात नहीं फोन पे जब पैसे वाला सीन नहीं रॉन्ग नंबर फोन पे जब पैसे वाले सीन नहीं फिर 170 డబల్ వెక్టర్ ఇప్పుడు పీక్లో నన్ను కొట్టేటోడు ఓడిగేసి అంటే కొడతారు కానీ డబల్ వెక్టర్ షార్ట్ రేంజ్ లాంగ్లో కొట్టొద్దు ఈ షార్ట్కి వచ్చాను ఏమని తీసుకుందామా నడవై ఓని గాల్ డబల్ వెక్టర్ సింగిల్ వెక్టర్ ఆడీడా ఇంకేసారా ఫుట్టురా నాయన చూసుకున్నాడు నేను ఇట్లా చూసిన ఇట్లా ఓడలేడు అట్లనే ఉన్నాడు ఆడొక్కడు ఉన్నాడు అనుకున్నా కొడతాడని నన్ను పోగా చేసి వేసి దొంగాడు చేసి ఇద్దరు ఉరికేసి ఇద్దరు వద్దు బ్రో ఉరుకు బ్రో అది చేస్తాను మీదకి వచ్చేసి దాచిపోయినాం కదా గేజ్ అయితే బతికిపోయినా గేజ్ ఇంకా ఇళ్ళకి దిగంగానే వచ్చిన ఎందుకు వేసాడు ఇంత రష్ వరకు వస్తుండు డైరెక్ట్ ఇడికి వచ్చేసిండు మేమైతే బాల్తో కొడదాం ఫుల్ డ్యామ్ మనకి నేను మధ్యలో ఉన్నా కాబట్టి నాకు ఎక్కువ పడదు నాకు పడదు రా నువ్వు ఎంత ట్రై చేసినా గేస్ ఇక్కడ పెట్టుకుంటే గేసి నేను వాల్ బటన్ కానీ అక్కడికి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు ఇంకా ఇల్లైతే మెడి కూడా ఉండదు ఏందిరా మొత్తం తిరుగుతుంది అది గేస్ మనోడైతే పడ్డాడు మనం వేరే ప్లేస్లో దిగడానికి రివైవ్ అని ఇద్దాం లేదంటే వాడు ఆటో రివైవ్ అయిపోవచ్చు గైస్ అది లేకపోతే ఇప్పుడు మేము లాబీలోకి పోదు గైస్ వెళ్ళిపోయింది గైస్ వాళ్ళకి రివైవ్ వేసి ఇప్పుడు ఇవ్వాలి గైస్ ఆడి ఆవుకి అరే డ్రానే వేసుకోరా కొట్టకుండా వాడు ఎట్లనే చచ్చిపోతాడు గేసి నాకు తెలిసి కొట్రా బాబు అయితే డైలీ సాగనన్న సాగు కొట్టాలని కొట్టరా రే గేసి డైలీ చేస్తాడు గేస్ చంపిండు దారా ఇది అస్సలు సచ్చిండా మళ్ళీ ఓసి పెట్టేసి గేసి నన్ను చూసుకోదు గేసి హ్యాకర్ గేసి నేను లాబీలో ఈడ ఒక్క కిల్లు కొట్టలే మ్యాప్లో పైన మ్యాప్లో కొట్టినా అరే ఒక షార్ట్ రేంజ్ ఇవ్వండిరా గైస్ 20 కేసీలేదు ఒక్క షార్ట్ రేంజ్ ఇస్తలేడు రేడు మా అమ్మ 500తో నేను స్టోర్లో కొనుక్కుంటాను మీరు చచ్చిపోతే మళ్ళీ రివైవ్ వెళ్ళని అనుకో బ్రో మనం మైక్ ఆన్ చేసి చెప్పాలా అజ్జా గాయ్స్ అది కూడా నా మీద గైస్ అట్లీస్ట్ నాకు బాగా దెబ్బలు తినాలని కావచ్చు అందుకే నా మీద వేసాను పారాఫిల్తో లాంగ్లోనే గేస్ అబ్బా పీక్లు ఉన్నాడు గేస్ వాళ్ళే గేస్ నన్ను కొట్టిన వాళ్ళే మైక్ ఆన్ చేసి మనం చెప్పాలా ముందే మైక్ ఆన్ చేసి అయితే చెప్తాం బ్రో ఎంఆర్ బ్రో ఎంఆర్ అంటారు బ్రో నా మీద ఇడ్లీ స్టేషన్ బ్రో ఇట్రా ఇడ్లీ స్టేషన్ నా మీద దొంగ మనం కొట్లే పీక్లో సమురాయ్ ఫేస్ వచ్చిర్రు బ్రో జా గాయ్స్ చూసుకోవచ్చు ఫ్లాష్ మ్యాన్ నా మీద ఇట్లా స్టేషన్ వాళ్ళు అంత ఫాస్ట్గా వచ్చిర్రు వీళ్ళనైతే ఇడికెళ్ళే కొట్టాలి గేసిగా వేరే ఛాన్సే లేదు దా బ్రో వాళ్ళైతే అది కొన్ని గేసి ఇంట్లో ఉన్నారు వాడే గేస్ నా మీదే సార్ ఇట్లీస్ట్ అంత ధైర్యం మన నీకు మిస్ గేస్ ఇచ్చా సమురాయ్ బండిలు గేసాడు సమురాయోడు బ్రో ఇట్రా బ్రో ఇద్దరున్నారు వద్దు ఆగు కిందకెళ్ళి వస్తారు కంపల్సరీ నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చారు నా మీద ఇట్లీస్ట్ వేసారు కొడితే నాకు హెడ్ కొట్టచ్చు గాయస్
ఇటు లోపలికి వస్తే ఫుల్ లేపేస్తుర్రు. Enemy spot. కొట్రా బాబు, సావకురా బాబు. వస్తున్నా బ్రో. నా మీద ఇట్లా చేసి ఆయన దగ్గరికి పోతారు. రైలు గేస్ నాకు ఫుల్ అయితే పడుతుంది గేస్. సూపర్ అయితే ఇవ్వాలా. Come here. లేస్తలే నేను ఎందుకు. Come here. ఇంకోటి కూడా వస్తుంది గేస్ నాకు తెలిసి. ఇద్దరు వచ్చేసారు గేస్. పైకి వెళ్తారు ఇద్దరు గేస్. మనం ఇంట్లో కూర్చుంటే బెటర్. గేస్ వాళ్ళ మీద వాళ్ళు గేస్. అది ఇంకోటి గేస్. ఎన్ని అయితే అన్ని గేసి ఇక్కడనే కూర్చుంటాను నేను. ఎన్ని వాల్స్ అయితే అన్ని వాల్స్ గ్రైండ్ వేస్తే చచ్చిపోతామా అంటే ఏం కాదు. ఒక్కడు రండి రా ప్లీజ్, నాకు భయం రా ఇద్దరు అంటే. నేను వాల్స్ వేసుకుంటూనే ఉంటాం మీరు వచ్చేది మీరు పోయేదాకా. గేస్ చచ్చిపోయిన గేస్ అంతే. ఇద్దరు ఉంటే గెయ్యి. లాంగ్కి అయితే వచ్చింది గేస్. షార్ట్కి వచ్చింటే అయిపోదు గేస్. అప్పుడే చేట్లా వద్దు బ్రో. చాలు ఇంకా బిఆర్ చాలు, ఇంకా చాలా ఆడేసిన. సరే గేస్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇట్లు మీ లవన్. టేక్ కేర్.